ఉన్నాడు. ఉన్నాడు. అవును. మళ్ళా సూర్యుడు రాహు ప్రభావంలోకి వెళ్ళాడు. స్నేక్. సో ఇన్ని సూచనలు ఒకటే చెప్తున్నాయి. కవిపు, రాహు, నీచకుజుడు, సూర్యుడు, రాహు నక్షత్రం ఇవన్నీ శరీర స్థితి చాలా తీవ్రంగా దెబ్బతిన్నదని మరలా నిర్ధారిస్తున్నాయి. ఓకే. అందువల్ల ఈ రక్త బలహీనత జామకోళ్ళలో ప్రసన్నం స్పష్టంగా సూచిస్తుంది. ఇతనికి కోలుకునేదానికి ఏదైనా నివృత్తి ఉందంటే కవిపు నుంచి 7వ ఇంట్లో మూన్ ఉన్నాడు. కానీ శరీర స్థితి చాలా బలహీనంగా ఉంది. చంద్రుడు చూస్తున్నాడు. ఎప్పుడు కూడా 7వ ఇల్లు నివారణ స్థలం. ఉదయం నుంచి చూసినప్పుడు కేతు ఉన్నాడు 7వ ఇంట్లో. ఓకే. 7th హౌస్ నివారణ. ఎప్పుడు కూడా నివారణ పరిష్కారానికి ఏదైనా ఉపాయాలు ఉంటే అని చూస్తాం. ఇక్కడ 7th హౌస్ లో ఎవరున్నారంటే జామకోల్లో చూస్తే చంద్రుడు ఉన్నాడు. 7వ హౌస్ లో కేతు ఉన్నాడు. ఉదయం నుంచి చూస్తే కవిపు నుంచి చూస్తే చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి ఏదైనా కొంచెం చేసుకుంటే ఏదైనా ఉంటుంది, ఏమన్నా సూర్య పూజ అనేది చూస్తే ఇంత బలంగా ఉన్నప్పుడు మనం పరిష్కారాలు చెప్పడం మంచిది కాదు. ఓకే. ఇప్పుడు మన ఆశ ట్రై చేసుకోండి అని అంతే. ఓకే. అంటే ఇది కవిపుని చంద్రుడు చూస్తున్నాడు కదా. ఓకే. కవిపుని చంద్రుడు చూస్తున్నాడు. ఇక్కడ చంద్రుడు 7వ ఇంట్లో ఉన్నాడు ఉదయం నుంచి. కానీ రాహుకేతులు ఉన్నాయి అడ్డం. ఇక్కడ చూసావంటే అరుడంలో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ గోచార గ్రహం యొక్క శని వచ్చి శని పక్కం వస్తున్నాడు, రిటర్ అయి ఉన్నాడు. జామకోలే కాదు, శని కూడా వస్తున్నాడు చంద్రుడి వైపు. సో పూజలు కూడా ఫలించవు. ఇక్కడ చూస్తే కేతు ఉన్నాడు అడ్డపడుతున్నాడు. జామ శని చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. జామ శని కాదు, గోచార శని గోచార చంద్రుడి పై వైపు వస్తున్నాడు చూడండి. చంద్రుడి ద్వారా నివృత్తి చేసుకుందామని చూస్తే గోచార శని వచ్చి చంద్రుడి వైపు వస్తున్నాడు. ఇది రిట్రో అయింది కాబట్టి. ఇక్కడ చూసామంటుకో ఈ కేతు ఉన్నాడు. సో ఏ విధంగా చూసినా మనకి ఇక్కడ పరిష్కారం కనపడటం స్పష్టంగా లేదు. ఇది ఇక్కడ జరిగిన అంశం. 3వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు. జూపిటర్ రిట్రో అయ్యాడు. జామకోలు ఏమొస్తుంది, రవి వస్తున్నాడు. సో ఇది 2 చూస్తామా. 31/1/2024 ఇది చూడండి అందరూ. ఇక్కడ రాత్రి 7:21 31 వాళ్ళు ఆ టైంలో ప్రశ్న అడిగారు. ఆ రోజు సూర్యోదయం 6:37, సూర్యాస్తమయం 6:08. వీటిని చూసుకోవాలి ముందు. తర్వాత బుధవారం కాబట్టి జామగ్రహాల వరుస బుధవారం స్టార్ట్ అయింది. జామగ్రహాల వరుస బుధుడు, శుక్ర, శని, చంద్ర, పాము, రవి, కుజ, గురువులు. ఈ జామగ్రహాల క్రమం ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు సింపుల్ గా చెప్పాను. 1, 5, 9 కాలపురుష కుండల్లో తీసుకొని మధ్యలో గ్రహాల నుంచి రివర్స్ చేయండి. అదేవిధంగా 2, 6, 10 మధ్యలో గ్రహం బుధుడు కాబట్టి బుధుడు, శుక్రుడు, శని. 7వ గ్రహం చంద్రుడు తర్వాత పాము. గుర్తులు మీకు ఈజీగా గుర్తుండే దానికి ఒకటే ఈ మూల త్రికోణాలు తీసుకోండి. ధర్మము, అర్థము.
ధర్మ అర్థాలు తీసుకోండి. ఉమ్, తర్వాత కామ మోక్షాలు అవసరం లేదు. ఇది అర్థమైంది అనుకుంటా. ఇది చూడండి, ఇప్పుడు మనం జామగ్రహాలు గుర్తు పెట్టుకున్నాము. ఉదయం ఉన్నారు. ఉదయం ఎక్కడ పడింది? కుంభంలో పడిందా? ఉదయం కుంభంలో పడింది. అరుడు నిమిషాల ప్రకారం సింహరాశి అయింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఉదయం నుండి అరుడు ఎన్ని స్థానాల దూరంలో ఉందో చూడాలి. సంసప్తకంలో ఉన్నాయి. సమసప్తకంలో ఉన్నాయి. 7వ స్థానంలో ఉంది. 7వ స్థానం ఏం చూపిస్తుంది? బిజినెస్, భర్త, వివాహము, దాంపత్యం చూపిస్తుంది. ఈ మహిళ కావటంతో భర్తకు సంబంధించిన ప్రశ్న అడిగారని నిర్ధారిస్తున్నాం. ఉదయం చేరుతున్న గ్రహం ఏమిటి? జామగ్రహాలు చూడాలి. ఫీమేల్ అడిగింది. ఫిమేల్ ఈజ్ క్వశ్చన్. ఇప్పుడు బుధుడు ఉదయాన్ని సమీపిస్తున్నాడా? జామ బుధుడు 319 డిగ్రీస్. అంటే బుధుడు అంటే సహాయము, మద్దతు, ఒప్పందము, సంబంధాన్ని సూచిస్తాడు. బుధుడు మేన రాశిలో స్థితి అయ్యి నీచ స్థితి అయ్యాడు కాబట్టి ఇక్కడ సపోర్ట్ లేకపోవటం, బలహీన స్థితి, సహకారం అందకపోవటం ఈ ప్రశ్నలో ప్రధాన సమస్యగా ఉంది. నీచంగా కూడా. సరే, ఇప్పుడు ఉదయాధిపతి ఎవరు? శని. ఆయన ఎక్కడున్నాడు? జామ శని ఇక్కడ 11లో ఉన్నాడు. ధనుస్సులో ఉన్నాడు. ధనుసు కుంభానికి 11 కదా? కుంభానికి 11. అవును. 11 ఉన్నప్పుడు అక్కడే కవిపు ఉంది. 11 అనేది విజయము, కోరిక నెరవేరుట, లాభాన్ని సూచిస్తుంది. కానీ అక్కడ కవిపు ఉంది కాబట్టి, కవిపు అంటే అడ్డంకి, దోషము, బాధ, ఫలితాన్ని చెడగొట్టడం. సో శని మంచి స్థానంలో ఉన్నప్పటికీ కవిపు ఆ ఫలితాన్ని అడ్డుకుంటుంది. సో అందువల్ల ఆమెకి ఆశించిన సహాయము లేదా ఫలితము సులభముగా నెరవేరదు. ముఖ్య నియమము, జామకొల్లో ఏ భావంలో కవిపు ఉంటే ఆ భావానికి సంబంధించిన విషయంలో అడ్డంకి ఎదుర్కొంటుంది. 5వ భావంలో కవిపు ఉంటే సంతాన సమస్య, 7వ భావంలో కవిపు ఉంటే దాంపత్య సమస్య, 11వ భావంలో కవిపు ఉంటే ఆశ నెరవేరకపోవటం ఈ విశ్లేషణలో ప్రధానమైనవి. ఉదయం వచ్చేసి భవిష్యత్తు ప్రశ్న నిర్ణయిస్తే, అరుణం వచ్చేసి జరిగిన విషయాన్ని తెలియజేస్తే, కైపు వచ్చి బాధని, అడ్డంకిని తెలియజేస్తుంది. జామగ్రహం వచ్చి ప్రశ్న యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. నీచ గ్రహము బలహీనత, సపోర్ట్ లేకపోవడాన్ని సూచిస్తుంది. ఈ ప్రసన్నంలో మహిళ భర్తకు సంబంధించిన సమస్యతో వచ్చారు. బుధుడు నీచ స్థితిలో ఉండటం వల్ల మద్దతు లేకపోవడం కనిపించింది. శని 11వ స్థానంలో ఉన్నందువల్ల మద్దతు ఉన్నట్టు ఉంది. కానీ కవిపు కారణముగా ఆశించిన ఫలితం సులభముగా నెరవేరదని జామకోలు స్పష్టంగా చూపించింది. ఇది ఎంతమందికి అర్థమైంది? ఎవరికైనా డౌట్లు ఉంటే అడగమను. ఎంతమంది ఉన్నారు? 11లో జామకోలు ఉంటే మనకి జరగాలి. ఉదయాధిపతి ఉన్నాడు కదా, పని అయిపోవాలి. కానీ కవిపు వచ్చి అడ్డపడ్డు.
జామకోల్లో 100% ఖచ్చితత్వాన్ని చేరుకుంటాం ఏ విషయమైనా. జామకోల ప్రసన్నం అనేది ఒకటి జరుగుతుందా లేక జరగదా అనే చెప్పే సులభ విధానం. జామకోల ప్రసన్నం చాలా సులభమైనది, చాలా వేగంగా ఫలితం చెప్పగల ప్రశ్న జ్యోతిష విధానం. జామకోల ప్రధాన ఉపయోగం, ఒక వ్యక్తి అడిగే ప్రశ్న, ఈ పని జరుగుతుందా జరగదా, దొరుకుతుందా దొరకదా, వస్తుందా రాదా, విజయం వస్తుందా, ఇలాంటి ఎస్ ఆర్ నో టైప్ ప్రశ్నలకు జామకోల్ చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇస్తుంది. జన్మ జాతకం వర్సెస్ జామకోల్లో, జన్మ జాతకం ద్వారా, జన్మ అంటే గోచార జాతకం, జీవిత దశ, అవకాశాలు, యోగాలు తెలుసుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా అనే విషయాలకు ప్రసన్న విధానం అవసరం. జామకోళ్ళ ప్రత్యేకత, ఈ పని జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు తక్షణం ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలదు. ఇక్కడ ప్రధానంగా చూడవలసిన 3 విషయాలు: ఉదయము, అరుడము, కవిపు. ఉదయము అరుడము విరేదంగా ఉండకూడదు. ఉదయం అరుడము ఒకదానికొకటి వేద అడ్డంకిగా ఉండకూడదు. ఆ పని జరగదు, ఫలితం రాదు. ఉదయం అరుడము అనుకూలంగా ఉంటే, పరస్పరం సహకరిస్తే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. జన్మ జాతకం కాదు ఇక్కడ ఉపయోగించేది, జామకోలు ప్రశ్న చార్ట్. ముఖ్య యోగం ఉదయానికి 1, 10, 5 సంబంధం వస్తే ఆ పని ఖచ్చితంగా సఫలమవుతుంది. అరుడం పాదకంలో కూడా ఉండకూడదు. పాదక స్థానాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాదకంగా వస్తుందా అనేది జాగ్రత్తగా చూడాలి. అలా ఉంటే చాలా జాగ్రత్తగా ఫలితం చెప్పాలి. జామకోలు ఎందుకు గొప్పది, దొరుకుతుందా లేదా, జరుగుతుందా లేదా అనే ప్రశ్నలకు చాలా సులభంగా, స్పష్టంగా, త్వరగా సమాధానం చెప్పగలదు. ఉదయాన్ని ఏ గ్రహం దాటింది, అరుడాన్ని ఏ గ్రహం దాటింది అనేది కూడా చాలా ముఖ్యం. దాని ద్వారా ఏం తెలుస్తుంది, సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది సులభంగా అర్థం అవుతుంది. ఇంకా లోతైన నియమాలు ఉన్నాయి, చాలా పెద్ద విషయాలు, లోతైన శాస్త్రం, ఇంకా ఎన్నో నియమాలు ఉన్నాయి. జామకోల ప్రసన్నం జరుగుతుందా లేదా అనే ప్రశ్నలకు ఉదయము, అరుడము మరియు గ్రహ సంబంధాల ఆధారంగా తక్షణ నిర్ణయం చెప్పే ప్రశ్న జ్యోతిష విధానం. జామకోల ప్రసన్నంలో సంఘటన కాల నిర్ణయం ఎలా నిర్ణయిస్తాము అనే దానికి ఈవెంట్ టైమింగ్, సంఘటన ఎప్పుడు జరుగుతుందో చెప్పడానికి 2 విషయాలు అత్యంతంగా ముఖ్యంగా చూస్తారు. చంద్రుడు, జామ చంద్రుడిని ఉదయాన్ని తాకటం, ఇది అత్యంత ముఖ్యమైన నియమం, మూల గ్రంథంలో చెప్పింది. తర్వాత గోచార గ్రహాలను ఉపయోగించాలి, అవి స్పష్టంగా చెప్తుంది. బయట చంద్రుడి పాత్ర, చంద్రుడికి 21 కిరణాలు ఇచ్చారు. తర్వాత ప్రతి గ్రహానికి వేరు కిరణాలు ఉన్నాయి, అవన్నీ ఇంతకు ముందు రాశారనుకుంటా మీరు. ప్రతి రాశికి కూడా వేరు కిరణాలు ఉంటాయి. ఈ రేసు గురించి తర్వాత పటాల్లో మనం చూస్తాం. చంద్రుడు 21 రేసు ఉన్నాయని అనుకున్నాం కదా, అతను యాంటీ క్లాక్ వైజ్ లో వస్తాడు కాబట్టి ఉదయం నుంచి చంద్రుడు ఎంత డిస్టెన్స్, ఎన్ని ఇళ్లలో ఉన్నారో చూసుకోండి. 9 ఇళ్లలో ఉన్నారనుకోండి, ఉదయం నుంచి లెక్కించినప్పుడు 9 × 21 189. 5 ఇళ్లలో ఉన్నానుకో 9 × 5 × 21. ఈ విధంగా మనం ఒక లెక్కేసుకుని ఉదయంలో గ్రహాలు లేనప్పుడే ఇలా చూడాలి. అప్పుడు ఆ సంఘటన జరిగేదానికి 9వ ఇల్లు కాబట్టి 189 రోజులు పడవచ్చు అని చెప్పొచ్చు. ఉదయంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు సాధారణంగా 6 నెలల ఫలితాన్ని ఇస్తాడు.
6 నెలలు అనేది 6 మూల 18 180 రోజులకి ఇది కరెక్ట్ గా సరిపోయింది సూర్యుడు ఉంటే. సూర్యుడు కాల స్వభావం 2 దారు అయితే సంఘటన 6 నెలల్లో జరుగుతుందని చెప్పచ్చు. బుధుడు ఉన్నాడు అనుకోండి సూర్యుడి బదులు, బుధుడు ఎన్ని రోజులు 2 నెలలు ఉంటాడు. అంటే 2 నెలలు అంటే 2 నెలల లోపల ఈ పని జరుగుతుంది. రఫ్గా ఒక 40, 60, 50 రోజులు. ఉదయంలో గురుడు ఉంటే నెమ్మదిగా ఫలితం ఇస్తాడు. అంటే గురుడు 1 సంవత్సరం తీసుకుంటాడు, ఎక్కువ కాలం పడుతుంది. కానీ ఇక్కడ కూడా జాగ్రత్త అవసరం. కాలాన్ని మార్చే ముఖ్య కారణాలు ఈ పరిస్థితుల్లో ఉంటే కాలం మారుతుంది, నీచ గ్రహం కాకూడదు. గురుడు నీచం కదా. మనం కుంభం ఉదయం అనుకుంటే మకరం ఉదయం అనుకుంటే గురువు నీచం అవుతాడు. అప్పుడు మనం చెప్పడం కాదు. అస్తంగతం చెందకూడదు, వక్రగ్రహం ఉండకూడదు, మాంది ప్రభావం ఉండకూడదు. ఉదయంలో ఇవన్నీ దోషాలు అవుతాయి. అప్పుడు మనం చెప్పిన టయాన్ని డబుల్ చేసి చెప్పొచ్చు, లేక ట్రిపుల్ చేసి చెప్పొచ్చు, లేక తగ్గించవచ్చు. దోషం ఉన్నప్పుడు డబుల్ అయినా అవద్ది, ట్రిపుల్ అయినా అవద్ది, కొంచెం తగ్గించైనా చెప్పొచ్చు. ఈ సూక్ష్మ నియమాలను గమనించకపోవడం వల్ల చాలా మంది తప్పు చేస్తారు. రెండో నియమం ఏంటంటే సంబంధిత భావకారకుడు కూడా సరిపోవాలి. ఉదాహరణకి వివాహ ప్రశ్నలో శుక్రుడు 7వ భావాధిపతి వీళ్ళిద్దరు ప్రధాన కారకులు. ఎవరిని ముఖ్యంగా తీసుకోవాలి అది తర్వాత స్థాయిలో చూస్తాం. ఇప్పుడు గుర్తించుకోవాల్సింది బయట చంద్రుడు చాలా ముఖ్యమైనది. ఉదయంలో ఉన్న గ్రహ కాలం నిర్ణయిస్తుంది, గ్రహస్థితి కాలాన్ని మారుస్తుంది. జామకూల ప్రసనంలో సంఘటన కాల నిర్ణయం ప్రధానంగా బయట చంద్రుడు ఉదయాన్నే తాకడం, ఉదయ గ్రహ స్వభావం మరియు భావకారక గ్రహ బలం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా ఈ రోజు క్లాసు. ఎవరికి అర్థం కాలేదో చెప్తే మనం మాట్లాడుతాం. సార్ యాక్చువల్ గా కొంతమంది టువర్డ్స్ 9 o'clock జాయిన్ అయ్యారు చాలా మంది. నెక్స్ట్ క్లాస్ 9 o'clock కి షిఫ్ట్ చేసేద్దాం పోనీ. సరే సార్ ఇది క్లాస్ ఎప్పుడు 9 o'clock పెట్టండి సార్, వేరే క్లాస్ ఉండడం వల్ల చాలా మిస్ అవుతున్నాం సార్. సరే మనం సరే. అసలు ముందు మీకు ఇది అర్థం అవుతుందా సింపుల్ గా? సార్ ఈ రోజు అయితే ఏం అర్థం కాలేదు సార్, లేట్ గా జాయిన్ జామగ్రహాలు అర్థమైనాయా? మామూలుగా జామగ్రహాలు అర్థమైనాయా? అది అర్థమైనాయి సార్. జామగ్రహాలు అంటే మీరు ధర్మకోణం రాయండి 1, 5, 9. రవి, కుజ, గురుడు. ఇప్పుడు సరే కుజ, రవి, గురుడు రాస్తారు. 5వ ఇంటి నుంచి మనం రవి నుంచి రివర్స్ లో రాశారనుకో, రవి తర్వాత కుజుడు, కుజుడు తర్వాత గురువు. తర్వాత 2, 6, 10 రాశారనుకోండి, 2లో శుక్రుడు, 6లో బుధుడు, 10లో శని. అప్పుడు బుధ, శుక్ర, శని. ఈ వరుస 6 వరుసలు వచ్చేసింది. 7వ వరుస చంద్రుడు, 8 పాము. జామగ్రహాలు గుర్తు పెట్టుకునే దానికి ఇదొక ఈజీగా ఉంటుందని, కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికి చెప్పా. 8వది అంటే నీడ, రహస్య శక్తి. 7వ స్థానం అంటే అది ఒక చలనం, మనసు, జీవశక్తి. ఇది ఎక్కడ మనకి వాళ్ళు ఓన్లీ శ్లోకాల రూపంలో చెప్పారే గాని మనకి ఇది అందరికి అర్థం అయ్యేది. ఇది అర్థమైంది కదా? జామకోళ్ళు వరుస అందరికి అర్థం అవుతుంది కదా?
సార్ జామకోలు ఇది ఇది ఒక్కసారి చెప్పండి సార్. ఇది ఈ గ్రహ వరస? రాయండి మేడం. 1లో కుజుడు రాయండి, 1 మేషంలో. హ్మ్. ఆ, రవి రాయండి సింహంలో. హ్మ్. ఫుల్గా మీరు ఇట్లా రాస్తే అందరికి అర్థం అవుద్దా? మీకు వరకే అర్థం అవుతుంది. రాస్తాను రాస్తాను. ఈ ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి అర్థం అవుతుంది. మార్స్, సన్, గురు. ఈ 1, 5, 9లో మనం ఏం చేస్తున్నామంటే 5ని పట్టుకొని రవి, కుజ, గురు రాసేసాం. ఫస్ట్ 1, 2, 3. హ్మ్. తర్వాత శుక్రుడు, బుధుడు రాయండి. వృషభంలో శుక్రుడు, వీనస్. వృషభంలో ఇక్కడ బుధుడు. అక్కడ కాదు మేడం, కన్నిలో బుధుడు. హ్మ్. కన్నిలో బుధుడు రాయండి. వృషభంలో శుక్రుడు రాయండి. హ్మ్. వృషభం అన్నా, వృషభం మేడం. హ్మ్. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైంది? 2, 6, 10. ఇది మకరంలో రాయాల శని. 2, 6, 10. ఇప్పుడు బుధుడు వచ్చేసి 4, హ్మ్. 5 వచ్చి శుక్రుడు, 6 వచ్చి శని. గుర్తు పెట్టుకునేదానికి ఇది బాగుంటుందని చెప్పి. హ్మ్. తర్వాత 7 వచ్చి చంద్రుడు. చంద్రుడు కర్కాటకంలో రాయండి. హ్మ్. 7. రాహు వచ్చి కుంభంలో రాయండి. నెక్స్ట్ ఛాయ, అక్కడ నీడ. రవికి ఛాయకి పుట్టినవాడు రవి, శని. శని పుట్టినది ఇల్లు కుంభం. అంటే రవి నుంచి స్టార్ట్ అండి, యారో వేయండి కుజుడికి. రవి టు కుజ యారో వేయండి. హ్మ్. ఈ ఈ ఈ ముక్కోణాలను మనం ఏమంటామంటే సుబ్రహ్మణ్య స్వామి అంటాం. హ్మ్. షణ్ముఖం. హుహు. ఇది గుర్తుపెట్టుకొని బాగుంటది కదా. హ్మ్. ఇది అందరికి అర్థమైంది కదమ్మా. హ్మ్. ఉదయం అనేది 1 గంటకి 1 ఇల్లు. హ్మ్. పగలు 12 గంటలు కాబట్టి 12 ఉదయాలు, రాత్రి 12 గంటలు కాబట్టి 12 ఉదయాలు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్య 12 రాసులు పూర్తి కావాలి. హ్మ్. మళ్ళీ సూర్యాస్తమయం టు సూర్యోదయానికి 12 రాసులు పూర్తి కావాలి. ఈ విధంగా రైల్వే టైం వేసి మనం చేసుకోవచ్చు, లేక మనం గుర్తుపెట్టుకొని మన టైం వేసుకొని కూడా చేసుకోవచ్చు. సూర్యుడు ప్లస్ ఆ గ్రహము యొక్క కాలము జామకొల్లో, అది ఉదయాన్ని సూచిస్తుంది. వీడియో వాడు పెట్టే ఎంతమంది చూశారు? చూసారా వీడియో? లో పెట్టింది. అది మొదట మనం మేడం గారు చేసింది. ఇవి అర్థం కావాలి. ఏమిటి ఉదయం అంటే ఏమిటి, అరుడం అంటే ఏమిటి, కవిప్ అంటే ఏమిటి, తర్వాత జామకోళ్ళు అంటే ఏమిటి, జామ గ్రహాలు అంటే ఏమిటి, తర్వాత గోచార గ్రహాలు. ఇంతే. దీన్ని బట్టి ఫలితం చూసుకుంటూ పోవడం. బయట ఉండే గ్రహాలు ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాయి. జామ గ్రహము ఉచ్చమా నీచమా
అది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఉచ్చం, మేషరాశిలో సూర్యుడు ఉంటే ఉచ్చం. గురుడు ఉచ్చం, కర్కాటకంలో గురుడు ఉంటే ఉచ్చం. మకరంలో ఉంటే నీచం. దాని అర్థం జామగ్రహము ఉచ్చము లేదా నీచంలో ఉంటే ప్రశ్నకర్త మనసులో ఇది బాగా జరుగుతుందా, పాడవుతుందా, స్థితి ఎత్తుకు వెళ్తుందా, పతనం అవుతుందా అనే ఆలోచనలు ఉంటాయి. ఉదయము ప్రశ్న, ఉదయంలో ఏముందో చూసి ఏ ప్రశ్న అడగబోతున్నాడు అనేది అంచనా వేయవచ్చు. అరుడ సంబంధ ప్రశ్న, ఉదయం నుండి అరుడం వరకు ఏ భావం వస్తుందో ఆ భావానికి సంబంధించిన సంఘటన భవిష్యత్తులో జరగబోతుంది. ఇలా ఉంటాయి ప్రశ్నలు. ఉదయంలో ఏ గ్రహం ఉందో చూసి ఆ గ్రహానికి సంబంధించిన ప్రశ్న. ఉదయాన్ని ఏ గ్రహం అప్రోచ్ అవుతుందో, చేరుతుందో దాన్ని బట్టి. లేక అరుడు సంబంధ ప్రశ్న వచ్చినప్పుడు ఉదయం నుండి అరుడం ఏ భావమో ఆ భావానికి సంబంధించిన ప్రశ్న, సంఘటన భవిష్యత్తులో జరగబోతుంది. ఉదాహరణగా 4వ భావం అనుకోండి అరుడం. అప్పుడు 4వ భావం ఏం చూసింది? కారకాలు ఇల్లు, భూమి, కుటుంబం సంబంధమైన పని. అరుడం ఉదయం, ఉదయం నుండి అరుడం 4వ భావం అయితే ఇప్పటి వరకు జరిగిన ఇల్లు, స్థలము సంబంధ సమస్య గురించి ప్రశ్న అడుగుతున్నాడు. ఉదయంలో ఉన్న గ్రహము, ఉదయంలో గ్రహం నిలుస్తుంది. లోపల గోచార గ్రహం ఉండొచ్చు, బయట జామగ్రహం ఉండొచ్చు. రెండింటిని చూడాలి. జామకోల్లో జామగ్రహము తర్వాత గోచార గ్రహము రెండింటిని పోల్చి చూడాలి. ఎందుకు? జామగ్రహము మూల ప్రభావాన్ని, గోచార గ్రహము ప్రస్తుత తీవ్రతని సూచిస్తుంది. ఉదాహరణకు సూర్యుడు, ఉదయంలో సూర్యుడు, అదే రాశిలో బయట జామగ్రహం కూడా సూర్యుడు ఉంటే ఆ ప్రశ్న తండ్రి ప్రభుత్వము, అధికార, ఉద్యోగము వంటి సూర్యకారకత్వ విషయాలపై ఖచ్చితంగా ఉంటుంది. సూర్యుడి యొక్క కారకత్వాలేమో అటువంటి ప్రశ్న ఉంటుంది. గ్రహ బలం ఎలా తెలుస్తుంది? లోపల బయట ఒకే గ్రహం ఉంటే ఆ గ్రహ ప్రభావం చాలా బలంగా పనిచేస్తుంది. లోపల బయట ఒకే గ్రహం ఉంటే ఆ గ్రహ ప్రభావం చాలా బలంగా పనిచేస్తుంది. ఉదయాధిపతి లగ్నాలార్డు, ఉదయ రాశికి అధిపతి ఎవరు? ఉదయం వచ్చి కర్కాటకం అనుకో, అధిపతి చంద్రుడు. చంద్రుడిని ఎలా చూడాలి? జామగ్రహ చంద్రుడు, గోచార చంద్రుడు ఎక్కడ ఉన్నారో చూడండి. ఈ రెండు స్థితుల కలయిక, ఈ రెండు స్థానాలను కలిపి చూసి తుది ఫలితం చెప్పాలి. జామగ్రహం మాత్రమే కాదు, గోచార గ్రహం మాత్రమే కాదు, రెండిటి కలయికే అసలు ఫలితం. జామగ్రహం మూల ప్రభావాన్ని చూపిస్తే గోచార గ్రహము ఆ ప్రభావం ఎంత తీవ్రంగా పనిచేస్తుందో చూపిస్తుంది. జామకోల ప్రసన్నంలో 3 ప్రధాన సూత్రాలు: ఉదయము, అరుడము, కవిపు. ఉదయం అంటే ప్రశ్నను సూచించేది, ప్రశ్నకర్త మనస్థితిని చూపిస్తుంది, భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని తెలియజేస్తుంది. అరుడం అంటే ఇప్పటికే జరిగిన సంఘటన చూపిస్తుంది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. కవిపు అత్యంత ముఖ్యమైనది జామకుల ప్రసన్నంలో. కవిపు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కవిపు ఏం చూపిస్తుంది? కవిపు ద్వారా సంఘటన స్వభావము, దాని ప్రభావము, జరిగిన నష్టము, దాగి ఉన్న అడ్డంకి, బాధ యొక్క తీవ్రత ఇవన్నీ తెలుసుకోవచ్చు. కవిపు స్థానం ఏం చెప్తుంది? కవిపు ఏ భావంలో ఉందో చూసి ఏ విధమైన సమస్య వచ్చింది, ఎంత తీవ్ర ప్రభావం ఉంది అని తెలుసుకోవచ్చు. ప్రశ్న నెరవేరుతుందా లేదా? జామకోల ప్రసన్నం ఓ పని జరుగుతుందా జరగదా అనేది చాలా ఖచ్చితంగా చెబుతుంది. జామకోల ప్రత్యేకత, జామకోల ప్రసన్నం లాంటి సులభమైన, వేగవంతమైన, స్పష్టమైన ప్రశ్న జ్యోతిష్య విధానం చాలా
అరుదు. అరుదు అంటే తక్కువ. ప్రశ్న నెరవేరే సూచనలు. ఒక పని ఖచ్చితంగా జరుగుతుందంటే అది ఉదయాధిపతి, అరుడాధిపతి ఇద్దరు కవిపులో ఉండకూడదు. కవిపుతో సంబంధం పడకూడదు. ఉదయాధిపతికి కానీ అరుడాధిపతికి కానీ. ముఖ్య విషయం, అడిగిన ప్రశ్నకు సంబంధించిన భావం కూడా అది ఏ భావ ప్రశ్న ఆ భావంలో కూడా కవిపు ఉండకూడదు. ఆ భావాధిపతిలో కూడా కవిపు చేరకూడదు. ఆ ప్రశ్నకు సంబంధించిన భావాధిపతి ఎవరు, ఆ భావాధిపతితో కూడా కవిపు కలవకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఇలా లేకపోతే అడిగిన ప్రశ్న ఖచ్చితంగా నెరవేరుతుంది. వివాహ ప్రశ్న అడిగారు అనుకోండి, ఉదాహరణకి 7వ భావాధిపతి ఇవి కవిపులో లేకపోతే వివాహం జరిగే అవకాశం బలంగా ఉంటుంది. ఉదయం ప్రశ్నను అరుడం గత కారణాన్ని కవిపు అడ్డంకిని చూపిస్తాయి. ప్రశ్నాభావంతో కవిపుతో కలవకపోతే కార్యం సాధ్యమవుతుంది. ప్రశ్నాభావం కవిపుతో కలవకపోతే కార్యం సాధ్యమవుతుంది. అర్థమైంది అందరికీ? జామకుల ప్రసన్నం జరుగుతుందా జరగదా అని చెప్పే సులభ విధానం ఈరోజు మనం చూస్తున్నాం. జామకుల ప్రసన్నం చాలా సులభమైన, చాలా వేగంగా ఫలితం చెప్పగలగా ప్రశ్న జ్యోతిష్య విధానం. జామకోళ్ళు ప్రధాన ఉపయోగం, ఒక వ్యక్తి అడిగే ప్రశ్న ఈ పని జరుగుతుందా జరగదా, దొరుకుతుందా రాదా, విజయం చూసి వస్తుందా రాదా, ఇలాంటి ఎస్ఆర్ నో టైప్ ప్రశ్నలకు జామకోలు చాలా స్పష్టమైన సమాధానాన్ని ఇస్తుంది. జన్మజాతకం వర్సెస్ జామకోల్. జన్మజాతకం ద్వారా జీవిత దశ, అవకాశాలు, యోగాలు తెలుసుకుంటాం. ఇది ఇప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా అనే విషయాలకి ప్రసన్న విధానం అవసరం. జామకోళ్ళలో ప్రత్యేకత ఏమంటే ఈ పని జరుగుతుందా లేదా అనే ప్రశ్నకు తక్షణంగా ఖచ్చితంగా సమాధానం చెప్పగలదు. తక్షణమే ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. ఈ 3 అంశాలు మనం పట్టుకోవాలి. ఉదయము, అరుడము, కవిపు. ఉదయము అరుడం విరోధంగా ఉండకూడదు. ఉదయం మరియు అరుడం ఒకదానికొకటి అడ్డంకిగా కూడా పడకూడదు. ఇలా ఉంటే పని జరగదు, ఫలితం రాదు. ఉదయం అరుడం అనుకూలంగా ఉంటే ఉదయం మరియు అరుడం పరస్పరం సహకరిస్తే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జన్మజాతకం కాదు, ఇక్కడ ఉపయోగించేది జామకోలు ప్రసన్న చార్ట్. ముఖ్య యోగం ఉదయానికి 1, 10, 11 సంబంధం వస్తే ఆ పని ఖచ్చితంగా సఫలమవుతుంది. అరుడం బాధకం కాకుండా చూసుకోవాలి. బాధకం వస్తుందా అనేది జాగ్రత్తగా చూడాలి. అలా ఉంటే చాలా జాగ్రత్తగా ఫలితం చెప్పాలి. జామకోలు ఎందుకు గొప్పది, దొరుకుతుందా లేదా, జరుగుతుందా లేదా అనే ప్రశ్నలకు చాలా సులభంగా, స్పష్టంగా, త్వరగా సమాధానం ఇవ్వగలదు. ఇంకేం చూడాలి, ఉదయాన్ని ఏ గ్రహం దాటింది, అరుడాన్ని ఏ గ్రహం దాటింది అనేది కూడా చాలా ముఖ్యం. దాని ద్వారా ఏం తెలుస్తుంది, ఈ ప్రశ్న సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది సులభంగా అర్థమవుతుంది. ఇంకా లోతైన నియమాలు ఉన్నాయి. చాలా పెద్ద విషయం, లోతైన శాస్త్రం, ఇంకా ఎన్నో నియమాలు ఉన్నాయి. ఇది జామకోలు. అందరు రాసుకున్నారు కదా? రాసుకోకపోతే నేను చాట్లో పెట్టాను, ఆ నోట్స్ కావాలంటే మళ్ళీ మీరు 1కి 4 సార్లు చదవచ్చు. నోట్స్ పెట్టేశాం. ఇది రోజుకి ఒక 2-3 చాట్లు మనం చేస్తాం. ఇది ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏ చాటమా? ఇది తండ్రి అనారోగ్యం. తండ్రి అనారోగ్యం ఒక చార్ట్ పెట్టాను సార్, చూడండి అందరూ. జామకోల ప్రసన్నంలో తండ్రి ఆరోగ్య ప్రశ్న గురించి ఒక మహిళ వచ్చి అడిగింది. ఏ రోజు నా తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళ దగ్గర జన్మజాతకం లేదు. అప్పుడు జామకోల ప్రసన్నం ద్వారా సమాధానం చెప్పవలసి వచ్చింది. ప్రసన్న సాయసిన సమయము 9 నవంబర్ 2024 10:48. ఈ తమిళ్ మాసం అంటారు, ఐపీసీ అంటారు. అంటే ఐపీసీ అంటే రవి నీచంలో ఉన్నది మాసాన్ని ఐపీసీ అంటారు.
తులలో నీచం 24 డిగ్రీల దగ్గర 22 డిగ్రీల దగ్గర రవి ఉన్నాడు. జామకుల్లో ప్రధానంగా 3 అంశాలు చెప్పుకున్నాం కదా, ఉదయము, అరుడము, కవిపు. ఇక్కడ చూడండి, ఉదయం వచ్చేసి మీనం, అరుడం వచ్చేసి మకరం. అరుడం 11లో ఉంది, పని అయిపోద్ది, మంచిగా అనిపిస్తుంది. తర్వాత కవిపు వచ్చేసి కర్కాటకం 5లో ఉంది. 11 మంచిదని చెప్పుకున్నాం. అంటే 3-11 అనే కాంబినేషన్ ఎప్పుడు కూడా విజయాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఆ విజయం లేదు. ఎందుకని లేదు అనేది మనం ఇప్పుడు చూస్తాం. కవిపు ఏం చెప్తుందంటే సమస్య ఎక్కడ ఉంది, ఏ బాధ ఉంది అనేది కవిపు తెలియజేస్తుంది. ఈ కవిపు 5లో ఉంది కాబట్టి సమస్య 5లో ఉంది అనేది చెప్తుంది. ఇక్కడ గోచార గ్రహాలు, జామ గ్రహాలు, వీటిని చూడాలి. ఫస్ట్ ఉదయం మీన రాశిలో 22 డిగ్రీల దగ్గర ఉంది. ఈ ఉదయాన్ని వచ్చి కలుస్తున్న గ్రహం, అలా చేరుతున్న గ్రహం ఏంటంటే కుజుడు, జామగ్రహం పైన ఉంది. బాగా చూడండి అందరూ. కుజుడు JMA అని రాసి ఉంటుంది. 35-36 డిగ్రీలు. 35-36 డిగ్రీలు అంటే వృషభంలో ఉన్నట్టు లెక్క కదా. వృషభంలో ఉంది కాబట్టి ఇది 2వ భావ సమస్య కాదు. ఈ కుజుడు వచ్చేసి 9వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి 9వ భావం ఏమిటో తండ్రి. ఉదయం నుంచి చూసేటప్పుడు 9వ భావ ప్రశ్న అయింది. కుజుడు వచ్చి ఉదయాన్ని చేరుకుంటున్నాడు కాబట్టి అది. లేక ఉదయం గురుడు కూడా చేరుకుంటున్నాడు అంటే గురుడు చేరుకోల, గురుడు దాటేశాడు ఉదయాన్ని. జామ గురువు ఉదయాన్ని దాటేశాడు. ఎందుకని? 20 డిగ్రీలు. ఉదయం వచ్చి 22 డిగ్రీలు, జాము 20-19 అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి గురుడు దాటేశాడు కనుక దాటేశాడు కనుక ఉదయాన్ని చేరుకునే గ్రహం కుజుడయ్యాడు. కుజుడికి సంబంధించిన ప్రశ్న అయింది. సరే, ఉదయం నుంచి అట్లా చూసాం. ఇప్పుడు అరుడం నుంచి చూడండి. అరుడం నుంచి 9వ అధిపతి ఎవరు? అరుడం నుంచి 9వ అధిపతి బుధుడా? అరుడం ఎక్కడుంది? మకరంలో ఉంది. కన్యా బుధుడండి. బుధుడు 9 కన్యా రాశి బుధుడు కదా. బుధుడు జామకోల గ్రహం అయ్యాడు చూడండి. జామకోల గ్రహం అయ్యి బుధుడు సమీపిస్తున్నాడు. ఎవరు సమీపిస్తున్నాడు? అరుడాన్ని సమీపిస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా తండ్రియే. ప్రశ్న వచ్చి తండ్రి ప్రశ్న అని మనం నిర్ధారణకు వచ్చాం. 9వ భావం తండ్రి కాబట్టి 9వ భావం వృచ్చికాధిపతి కుజుడు. కుజుడు కూడా తండ్రిని సూచిస్తున్నాడు. మొదటి నిర్ధారణ. 2వ నిర్ధారణ అరుడం కూడా కుజుని గత కారణాన్ని తెలియజేస్తుంది. ఆ గ్రహం అరుడాన్ని చేరుతుంది. ఎవరు? బుధుడు. బుధుడు సుమారుగా 306 డిగ్రీల దగ్గర ఉన్నాడు. కుంభరాశి ప్రాంతాన్ని చేరుతున్నాడు. సార్ బుధుడు వృచ్చికం దగ్గర ఉన్నాడు సార్. బుధుడు వృచ్చికం దగ్గర ఉన్నాడు. బుధుడా? ఎక్కడ? మెర్కురీ. బుధుడు ఎక్కడున్నాడు? జామగ్రహం వచ్చి బయట మకరంలో, కుంభంలో నుంచి మాకు ఇక్కడికి వస్తున్నాడు. JME. ఓకే సార్. మెర్కురీ వచ్చేసి మీకు ఇక్కడ కుజుడి ఇంట్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు మెర్కురీ జామగ్రహం మెర్కురీ ఆరుడని తాకింది. అవును అవును సార్. తాకేదే ప్రశ్న అవుతుంది. అది గతకాల ప్రశ్న, ప్రస్తుత ప్రశ్న 2 వచ్చినాయి. 2టికి సరిపోయింది తండ్రి అని. మరి అయితే 11వ భావం వచ్చింది కదా సార్. అది ఉదయం నుంచి కదా. మనం ఉదయం అంటే ప్రశ్న కదా, అది లగ్నం కింద లెక్క కదా. అవును, మీరు చూడండి. లగ్నం నుంచి ఆరుడం 11 అయింది. అవునండి. 3-11 ఎప్పుడు విజయాన్ని సూచిస్తుంది. అవును సార్. అయితే జరగట్లేదు. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇక్కడ అలా జరగలేదు. ఎందుకని చూడాలి ఇప్పుడు. అంటే సార్ ప్రశ్న తండ్రికి అని ఎలా చెప్పారు అని. 9వ భావం. 9వ భావం ఎలా వచ్చింది మనకి? ఇప్పుడు ఈ
అది సరే. ఎక్కడ కుజుడు నేను సార్ ఆ, ఉదయాన్ని చేరుకునే గ్రహం 9వ భావాధిపతి. ఉదయాన్ని చేరుకునే గ్రహం తొమ్మిదో అధిపతి సార్. ఉదయాన్ని చేరుకునే గ్రహం ఏది ఉందా ఇప్పుడు? మార్స్ ఉంది. ఉమ్. మార్స్ మార్స్ ఏ భావానికి అధిపతి? వృశ్చికానికి అధిపతి. ఇప్పుడు ఉదయం లగ్నం అయితే ఉదయ లగ్నం నుంచి సెకండ్ ఆ, లార్డ్ మరి మనం ఉదయం లగ్నం తీసుకుంటే అప్పుడు మార్స్ 9వ అధిపతి 9. ఓకే అండి, రైట్. అంటే ఆయన 36 డిగ్రీలు ఉన్నాడు. మీరు రెండో భావం కూడా చెప్పుకోవచ్చు. రెండో భావాన్ని సూచించాలి డిగ్రీలు. అది 30 డిగ్రీల లోపల ఉందనుక మీరు రెండో భావ ప్రశ్న అయి ఉండేది. ఎస్ సార్. 35 కాబట్టి అది 9వ భావ ప్రశ్న అయింది. 9వ ఎందుకంటే 9వ భావం చూస్తుంది. అంటే మనం ఉదయం నుంచి ఒక లెక్క పెట్టుకుంటే సరిపోదు సార్, కన్ఫ్యూజ్ లేకుండాను. ఓకే అండి. నెక్స్ట్ ఆరుడం. ఉదయాన్ని సార్ ప్రశ్న ఎట్లుంటుందంటే ఇది గ్రహ ప్రశ్న. ఉదయం నుంచి ఆరుడం 11వ భావం కదా, 11వ భావ ప్రశ్న కూడా వస్తుంది అనమాట. అంటే 9, 11 రెండు వస్తాయి మనకి. 11 ఏంటి మనకి అధిపతి ఎవరు? 11 కాదు, 2 గాని 9 గాని. ఎందుకంటే ఇక్కడ మార్స్ ఉదయాన్ని అప్రోచ్ అవుతున్నాడు కాబట్టి మార్స్ కారకాలు అట్లా కాదు మేడం. ఉదయం నుంచి ఆరుడం 11 కదా, 11వ భావాన్ని కూడా సూచిస్తుంది ప్రశ్న. నేను అదే చెప్తున్నాను ఇందాక. ఫస్ట్ అడిగింది అదే, 11 కూడా చూడాలి కదా. ఓకే సార్. కానీ ఈ అరుడానికి కూడా 9వ భావంతో సంబంధం వచ్చింది కాబట్టి అది తండ్రి ప్రశ్న అని మనం ఖచ్చితంగా చెప్తాం. ఇది ఆరుడంకి మెర్కురీ అప్రోచ్ అవుతుంది కదా, జాము మెర్కురీ. ఈ జాము మెర్కురీ ఉదయం నుంచి 4th లార్డ్, సారీ ఉదయం నుంచి కాదు, ఆరుడం నుంచే 6th లార్డ్, 9th లార్డ్. అంటే మనం 2 సార్లు 2 విధాలు చూడాలి. ఒకటి ఉదయం నుంచి చూడాలి, ఒకటి ఆరుడం నుంచి చూడాలి. ఉదయం నుంచి ఉదయ లగ్నం, ఆరుడం నుంచి ఉదయం నుంచి జరగబోయేది సార్, ఆల్రెడీ జరిగింది. ఏం జరిగి ఉంటుంది అనేది అరుడం వర్తమానం కాదు, వర్తమానం ఉదయం అనుకోండి, అరుడం వచ్చి గతం అనుకోండి. అరుడం గతం. ఓకే అండి. ఇప్పుడు మీకు అర్థమైంది. అరుడం అయింది, ఉదయం అయింది, ఇప్పుడు కవిప్పు. 6వ భావం కూడా సూచిస్తుంది కాబట్టి బుధుడు వ్యాధి ఆరోగ్య సమస్య అని తెలుస్తుంది. తండ్రి యొక్క ఆరోగ్య సమస్య. ఉదయం తండ్రి అయింది, అరుడం తండ్రి చూపించింది, 6వ భావం వ్యాధిని చూపించింది. ఈ 3 కలిపిన తర్వాత తండ్రి ఆరోగ్య సమస్య గురించిన ప్రశ్న. మనం అడిగిన ప్రశ్నకి ఇది సపోర్ట్ చేసింది అంట. చార్ట్ కూడా సపోర్ట్ చేసింది అంట. మ్యాచ్ అయింది. ఎస్ సార్. తర్వాత ఇప్పుడు ఆరోగ్య సమస్యలో కవిపు యొక్క విశ్లేషణ చేద్దాం సార్. ఉదయం నుంచి 10వ స్థానం కూడా చెప్తుంది కదా, ఏమిటి మైండ్ చెప్తుంది కదా. ఉదయం నుంచి 10వ భావం ఉచ్చం మేడం. మేడం ఇప్పుడు 6వ భావం తీసుకున్నారు కదా రోగం గురించి. అవును. 10వ భావం వచ్చేసి నిర్ధారణకి వాడతారు. ఉదయం నుంచి 10వ భావం నిర్ధారణ. ఇప్పుడు ఉదయం నుంచి 10వ భావంలో వీనస్ ఉన్నాడు, బయట కూడా వీనస్ ఉన్నాడు, జాము గ్రహం కూడాను. నిర్ధారణ అయింది, ప్రశ్న నిర్ధారణ అయింది. ప్రశ్న అష్టమ భావం అంటే అనారోగ్యంకి అష్టమ భావం కష్టాలు, కష్టాలతో వచ్చింది నిర్ధారణ చేసుకుంటాం. ముందు 6వ భావం తీసుకోండి. అది ఉద్యోగం చేసిన 10వ భావం క్లారిటీ ఇచ్చింది. 10వ భావం క్లారిటీ ఇచ్చింది. మనం నిర్ణయించిన దాన్ని అది స్పష్టం చేస్తుంది అనమాట. 10వ భావం 2 గ్రహాలు ఉన్నాయి, తప్పు లేదు, మన నిర్ణయం చేసింది కరెక్ట్ అని చెప్పి. అష్టమ భావంలో కూడా సూర్యుడు ఉన్నాడు. ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కవిపు వచ్చేసి ఒక అడ్డంకి, వ్యాధి తీవ్రత, దాగి ఉన్న ప్రమాదం.
ఇది కర్కాటక రాశిలో ఉంది. కైపునికి ఏ గ్రహం వచ్చి చేరుతుంది? స్నేక్ వచ్చి చేరుతుంది చూడండి కైపుకి. జామకోల్ ఎక్కడుంది సార్ అది? ఇలా వచ్చింది. జామకోల్ బయట అవుటర్ ప్లానెట్. ఎన్ఎస్ ఉన్నదా? ఎన్ఎస్ స్నేక్ ఎస్ఎన్. ఎస్ఎన్ వస్తుంది. ఓకే అండి. సో కైపు స్నేక్ వచ్చిన తర్వాత ఇంకేం చేయను కాదు అని చెప్పి అక్కడే తెలిపోయింది వ్యవహారం. ఇది తీవ్రమైన దోషము, విష ప్రభావం ఎక్కువ, అంటువ్యాధి, ఆకస్మికంగా క్షీణత, ఇవన్నీ సూచిస్తుంది. కైపు ఉన్న చోటే ప్రధాన బాధ ఉంది. కైపు ఏ భావంలో ఉంది? ఉదయం నుంచి లెక్కిస్తే 5వ భావంలో ఉంది. 5వ భావంలో తీవ్రమైన దోషాన్ని కలిగి ఉంది. ఇది మరింత ప్రమాద సూచన. ఈ 5వ భావంలో రాహు అంటే కైపు. కుజుడు నీచ స్థితి పొందినాడు. ఇది వచ్చేసి గోచార కుజుడు నీచ స్థితి. దీని అర్థం ఏమిటి? తండ్రి శరీర స్థితి చాలా బలహీనమైపోయింది. రాహు ఏం సూచిస్తున్నాడు? రాహు సూచించేది అంటువ్యాధులు, వైరస్, ఇన్ఫెక్షన్, విష ప్రభావం. నీటి సంబంధమైన రాశి కర్కాటకం. అందువల్ల నీటి సంబంధ వ్యాధులు, శరీరంలో ద్రవ సమస్యలు, మూత్ర కిడ్నీ సమస్య వంటి సూచనలు చూపిస్తున్నాయి. ఇవి సూచనలు. కుజుడు ఏం సూచిస్తున్నాడు? కుజుడు రక్తము, రక్త ప్రసరణ, రక్త కణాలు. కుజుడు నీచ స్థితిలో ఉండటం వలన రక్త కణాలు కూడా చాలా తగ్గిపోయి ఉంటాయి. తుది ఆరోగ్యంగా నిర్ధారణ ఏం చేయాలంటే ఇది తీవ్రమైన ఇన్ఫెక్షను, నీటి సంబంధ వ్యాధి, రక్త కణాల తగ్గుదల ఉందని డాక్టర్లు చెప్పారు. కుటుంబంలో కూడా వాళ్ళు ధృవీకరించారు, అది పూర్తిగా సరైనదే అని వారు కూడా ఒప్పుకున్నారు. కిడ్నీ సమస్య ఉంది అని కూడా చెప్పారు. తండ్రి కారక గ్రహం కాబట్టి సూర్యస్థితి చాలా ముఖ్యమైనది. కారక గ్రహం ఎవరు తండ్రికి? రవి. తండ్రికి కారక గ్రహం రవి. రవి ఎలా ఉన్నాడు? గోచార రవి నీచంలో ఉన్నాడు, బలహీనమయ్యాడు. ఇది కూడా శరీర దౌర్బల్యాన్ని సూచిస్తుంది. శని జామ శని రవి వైపు వస్తున్నాడు. 6 నుంచి 6 మరి మిథునం వేశారు కదా, మిథునంలో వేశారు కదా 6వ భావం, 6వ స్థితి. దానికి రోగం, దానికి సంబంధించిన రోగం కాదు. తండ్రి కదా కారకుడు. ఎవరు? తండ్రి కదా కారక గ్రహాన్ని చేస్తున్నాడు. అది ఓకే సార్. 6వ భావం, 6వ స్థితి 6th ఎక్కడ పడింది? మిథునంలో పడింది. 6వ నుంచి ప్రశ్న నుంచి 6 నుంచి 6వ భావము మకరంలో ఉన్నాం. సార్ బుధుడు 11లో బాధకంలో పడ్డాడు గోచారంలో. బాధకం మార్గం ఇవి కూడా చూస్తాం సార్. చూడాలి. ఓకే సార్. కారక గ్రహం రవి నీచం. అయితే మరి ఇప్పుడు బాధకాధిపతి బుధుడు అరుడానికి బాధకాధిపతి 1 చెర 11 అండి 7 8 9 10 11 బాధకాధిపతి ఈయన వచ్చాడు సార్, కుజుడు వచ్చాడు. బాధకాధిపతి కుజుడు వచ్చాడు. అందుకని కదా తండ్రి బాధకాధిపతి కూడా కైపులో ఉన్నాడు. బాధకాధిపతి కుజుడు కైపులో కూర్చొని నీచమైపోయాడుగా. చంద్రుడు అరుడాన్ని చూస్తున్నాడు. చంద్రుడు చూస్తున్నాడు. ఇక్కడ జామకోల శని రవిని చూస్తున్నాడు, గోచార రవిని కలుస్తున్నాడు. ఇది కూడా శరీర దుర్బల్యం. సరే, జామ రవి మిథునంలో ఉన్నాడు. జామ రవి తిరువాదిర నక్షత్రంలో ఉన్నాడు.
తిరువాద ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఆర్ద్ర నక్షత్రాధిపతి రాహు. రవి రాహు నక్షత్రంలో ఉండొచ్చా? రాహు నక్షత్రంలో ఉండకూడదు. సో ఆ రాహు కూడా ఉదయంలో ఉన్నాడు. రాహు అంటే రవి రాహు నక్షత్రంలో ఉంటే శరీర దౌర్బల్యం, శరీర స్థితి చాలా తీవ్రంగా దెబ్బతిన్నదని ప్రతిదీ మరలా వక్కానిస్తున్నాయి, నిర్ధారిస్తున్నాయి. వీటికి పరిష్కారము అది ఏమైనా చూస్తే ఏమైనా ఉందా అంటే, ఇంత దెబ్బతినింది కాబట్టి పరిష్కారాలు సూచించడం అంత బాగా కనపడలేదు. ఇది అర్థమైంది కదా మేడం? సార్ ఇప్పుడు ఆరుడం నుంచి కైపు 7th సంసప్తకంలో ఉంది కదా సార్, భార్యకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, తల్లికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? లేదు, మీకు ఎక్కడి నుంచి చూడాలి? ఎక్కడి నుంచి సార్? ఉదయం నుంచి 7వ స్థానం. అరుణం వచ్చేసి అరుడం మకరం సార్. మకరం నుంచి కవిపేమో 7వ స్థానంలో ఉంది సార్. అరుడం అనేది హీరోయిన్ అని చెప్పుకున్నాం మనం, కరెక్టా? ఏం సార్? అరుడం అనేది హీరోయిన్ అని చెప్పాము, అరుడం ఉదయం అనేది హీరో అని చెప్పాము. ఉదయ లగ్నం మనకి సూచిస్తుంది, అరుడం కన్ఫర్మ్ చేస్తుంది. ఎందుకంటే అరుడం సూచిస్తుందంటే వచ్చింది అమ్మాయి, హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చింది కాబట్టి అరుడాన్ని కూడా చూడాలి. అవును సార్, నేను అనేది అందుకే. ఇప్పుడు కవింపు మగవారు వస్తే ఉదయాన్ని చూడండి, స్త్రీలు వస్తే అరుడాన్ని చూడండి. ఎస్ సార్. ఇప్పుడు కవింపు అరుడాన్ని చూస్తున్నాడు కదా, చూసినప్పుడు 7వ భావం కాబట్టి భార్యకి ఎఫెక్ట్ అవుద్దా అంటున్నాను. లేదు అవదు. మీరు ఉదయాన్ని చూడలేదు, అరుడాన్ని ఎందుకు చూస్తున్నారు? ఉదయాన్ని చూడమంటే సార్ అట్లా కాదు, అరుడాన్ని సమీపించే గ్రహం యొక్క ఫలితం చూడాలి మీరు. అరుడాన్ని సమీపించే గ్రహం ఏది ఉందా? దాని పేరు ఏం పేరు? మెర్కురీ బుధుడు. ఎస్ సార్. ఆ బుధుడు 6కి 9కి అధిపతి. అలా చెప్తున్నారు, ఆ యాంగిల్లో చెప్పారా? ఓకే సార్. ఇప్పుడు ఓకే అండి. 6 రోగము, 9 తండ్రికి రోగం. ఓకే, మీరు రవిని తీసుకున్నారు తండ్రిని. ఇప్పుడు చంద్రుడు తల్లి కింద తీసుకుంటే కవికు చంద్రుడిని చూస్తున్నాడు కదా మరి. అట్లాగా సార్, మీకు అరుడాన్ని చేరుకునే గ్రహం యొక్క భావాధిపత్యాలు ఏమిటి? 6, 9. 6 రుణము, రోగము, శత్రువు. 9 ఏమిటి? తండ్రి. 9లో కేతు ఉన్నాడు. మరి ఇక్కడ కవిపు పాత్ర ఏముంది? మనం అనుకుంటే కవిపు పాత్ర ఏముందండి ఇక్కడ? మనం ఇక్కడ మీరు రోగం తండ్రిది నిర్ణయించారు. సమస్యను అర్థం చేసుకోవాలి. ఏం సమస్య? ఈ కవిప్పు అన్నది నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది కదా. అవునండి, నెగిటివ్ రిజల్ట్స్ ఎలా ఇస్తుంది? ఇక్కడ మెర్కురీ మార్స్ ఉన్నాడు. ఉదయ లగ్నానికి మార్స్ ఎవరు? ఉదయ లగ్నానికి మార్స్ ఎవరండి? తండ్రి కదా. ఓకే, తండ్రి. ఓకే, రైట్, అంతవరకు బాగుంది సార్. ఇప్పుడు కవిపు ఎవరిని చూస్తుంది ఇక్కడ? కవిపు ఎవరు చూడలేదు సార్. కవిపులో ఎవరెవరు పడ్డారు వాళ్ళే దెబ్బతింటారు. అయితే దృష్టి కాదు, దృష్టి చూడక్కర్లేదు మనం. దాన్ని ఎలాగ అడుగుతున్నానంటే, మాకు ఇప్పుడు మనం లెర్నింగ్ లో ఉన్నాం కాబట్టి అడుగుతున్నాం. ఇసుకెత్తున్నాను అనుకోవద్దు. లేదు, అదేం కాదు. సరే, కవిపుకి దృష్టిలో చూడలేము. ఓకే అండి. కవిపుతో ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుంటాం. రైట్ సార్. అవన్నీ దెబ్బతింటాయి. కవిపుకి కవిపు ఒక దెబ్బ కొడుతున్నాడు ఎవరిని? కుజుడిని. జామ కుజు ఇది వస్తున్నాడు చూడండి. సార్ అరుడం మనకి గతం చెప్తుంది అన్నారు కదా సార్. అరుడం గతం చెప్తుంది అన్నారు కదా అక్కడ. మామూలుగా ఇక్కడ హీరోయిన్ అరుడం గతం చెప్తుంది కాబట్టి అరుడంలో చంద్రుడు ఉన్నాడు. మరి ఇప్పుడు దానికి మనం ఏం చెప్తాము? ఫస్ట్ జామకోళ్ళని బట్టి చేయాలి, తర్వాత లోపల ఉండే మన ఈ గ్రహాలు తీసుకోవాలి.
లోపల గ్రహాలు. ఆహా. ప్రశ్న నిర్ణయించాలి సార్. ప్రశ్న నిర్ధారణకి అవుటర్ ప్లానెట్స్, ఆహా. దాన్ని ఏమంటామంటే పర్మిషన్. ఆ. తర్వాత వాటిని క్లోజ్ చేసేది ఎవరయ్యా అంటే గోచార గ్రహాలు. ఆ. గోచార గ్రహాలు రెండు పర్మిషన్ ఫస్ట్ చూడాల్సింది జామకోళ్ళని బట్టి చూడాలి. అది ఓకే అయిన ఫలితాలు ఇచ్చేదంతా మళ్ళా గోచార గ్రహాలు. సరే, జామకోలు చూసేటప్పుడు బేస్ చేసుకుని చూస్తామా లేకపోతే అరుణం బేస్ చేసుకుని చూస్తామా? ఉదయాన్నే బేస్ చేసుకొని చూడాలి. అరుణం ఎప్పుడు బేస్ చేస్తామంటే వచ్చిన వాళ్ళు స్త్రీ అయ్యారు అనుకోండి, అప్పుడు హీరోయిన్ కదా, హీరోయిన్. అదొకటి ఉందండి. మళ్ళీ అరుడం అంటే స్త్రీకి అయితే అరుడం, పురుషుడికి అయితే ఉదయం అని రాసుకోమంటారా? ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉదయం, పెళ్లి కూతురు ఉదయం, అరుడం. ఓకే సార్. అయితే ఈ అరుడం దగ్గర ఉదయం ప్లేస్ లో జూపిటర్ ఉన్నాడు. జూపిటర్ రీచ్ అయిపోయాడు, ఆల్రెడీ వెళ్ళిపోయాడు 20 డిగ్రీల్లో ఉన్నాడు అంటున్నారు కదా. 22 డిగ్రీలు జూపిటర్. ఉదయం 22, జూపిటర్ 20. ఇంకా రీచ్ అవుతున్నాడు. రీచ్ కాలేదు సార్. 20 తర్వాత తగ్గుతూ పోతాడు, వెనక్కి వెళ్తాడుగా, రివర్స్ లో పోతాడు. సారీ ఎస్ సార్. ఓకే, జామ్కోల్ రివర్స్ కదా. ఓకే అండి. అర్థమైంది కదా మేడం? క్లోజ్ చేద్దామా? ఓకే సార్, అదైపోయింది. ఎంతమందికి అర్థం కాలేదో ఎవరన్నా చెప్తారు? ఎవరన్నా మాట్లాడగలరా? ఎప్పుడు మూర్తి గారే మాట్లాడుతుంటారు. ఇంకెవరు సార్? నెక్స్ట్ క్లాస్ లో నేను మాట్లాడతాను సార్. కొంచెం తెలుస్తుంది. ఈ రోజు ఒకసారి చెక్ చేసుకుని రేపు కొన్ని డౌట్స్ ఉంటాయి సార్, అది తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సార్. కైప్ లో ఏ గ్రహాలు లేకపోతే తత్వమే ఇబ్బంది అవుతుంది సార్. కైప్ లో చెప్పండి. అదే కైప్ లో 7th లో ఉంది కదా, కర్కాటకంలో, అక్కడ గ్రహం ఉంది. ఏ గ్రహం లేకపోతే 7th భావం ఇబ్బంది, అంతేనా సార్? కైపుని అప్రోచ్ అయ్యే గ్రహాలు అవి కూడా దెబ్బతింటాయి. కైపు ఎవరిని అప్రోచ్ అవుతున్నాడు? కైపు ఎప్పుడు రివర్స్ లో వస్తాడు, యాంటీ క్లాక్ వైజ్. కైపు యాంటీ క్లాక్ వైజ్ అంటే మిథునానికి వెళ్తాడు. మిథునంలో ఏదైనా గ్రహం ఉందా, అది దెబ్బతింటది. ఆ వీడియో ఒకసారి అందరూ చూడండి, మీకు బాగా బేసిక్స్ ఉన్నాయి. వీడియోలో మనం 8:26 చెప్పుకున్నాం కదా మేడం. ఆ రోజు 8:10 ఆ 2 గంటలు తీసుకోవాలా. అది మనం కర్కాటకంలో రాసాం. కర్కాటకంలో రాయకూడదు, తులలో రాయాలి. ఆ వీడియోలో అది తప్పు జరిగింది. ఏది ఉదయం వచ్చి తులలో రాయాలి. ఓల్డ్ వీడియో యూట్యూబ్ వీడియోలో ఉదయం కర్కాటకంలో రాసాము. 8 గంటలు కదా, మనకు 6 గంటల నుంచి 2 గంటలు తర్వాత జరిగిందా. మనం నిమిషాలతోనే యాడ్ చేసాం. ఆ 2 గంటలు యాడ్ చేయకుండా మిస్ అయింది. అప్పుడు 2 గంటలు అంటే 2 రాసులు పోయింది. కర్కాటకంలో రవి ఉన్నాడు. రవి అన్ని కర్కాటకం ఓన్లీ మనం 6 గంటలు తీసుకున్నప్పుడే అటు వస్తుంది. 8 కదా, 8 అన్నప్పుడు 2 గంటలకి మార్చాలి. మార్చి మనం రాయాల్సింది తులలో రాయాలి. అలా ఉదయం రవికి అది తులలో రాయాల్సింది మనం అక్కడ రాసాం. అది కొద్దిగా తప్పు చేసాం. ఉదయం ఎక్కడ డిగ్రీలు క్యాలిక్యులేషన్ మెయిన్ దాంట్లో కరెక్ట్ చేసాం. చూసుకో సార్, ఇప్పుడు కవిపును మార్సం 2 కలిపి ఉన్నాయి కదా సార్? ఎస్ సార్. అయితే దీనికి మీరు పూర్వకాలం ఏం చెప్పారంటే భూమి కొనుగోలు సంబంధిత ప్రశ్న అన్నారు. ఆరోగ్యం కవిపుంటే ఏమనుకుంటారు సార్, అది అడ్డంకి సమస్య అయిపోయినాయి. అదే అంటే మనకి అనాలిసిస్ చేసేటప్పుడు కవిపు మారుస్తూ ఉన్నాడు కాబట్టి భూమికి సంబంధించిన వ్యవస్థ అవ్వచ్చు, ప్రశ్న అవ్వచ్చు అని అన్నారు.
సార్ ఆరుడంలో అంటే ఇక్కడ జీవకారకత్వాలు సార్. సార్ మల్టిపుల్ కాంబినేషన్స్ మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవును మేడం. ఇక్కడ వచ్చింది జీవకారకత్వ ప్రశ్న సార్. అది ఇక్కడ మనకి కేసు తెలుసు. 3 ప్రశ్నలు సార్, 3 ప్రశ్నలు తీసుకోండి. జీవకారకత్వం, వస్తు కారకత్వం, ఈ విధంగా చూస్తాం. ఓకే సార్. జీవకారకత్వం ఇప్పుడు మనం అనేది మార్స్ అక్కడ వచ్చాడు కాబట్టి భూమికి సంబంధించింది కూడా ఆ ప్రశ్న కూడా ఉంటుంది వాళ్ళకి, అది వేరే విషయం. దాని గురించి అడగలే కదా వాళ్ళు. దాని గురించి అరుడం మనం పాస్ట్ అని చెప్పుకున్నాం కదా. అరుడం నుంచి దశమంలో మనకి సమస్య అంటే మైండ్ క్లయింట్ మనకి దేనికోసం వచ్చాడో ఆ మైండ్ చెప్తుంది అరుడం నుంచి దశమం. అవునా? నీచమైనాడు. అరుడం నుంచి దశమంలో ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు, జామకోల శని ఉన్నాడు, కష్టాలు చూపిస్తుంది, శ్రమ. పైనేమో శని ఉన్నాడు. అరుడం నుంచి దశమం పాస్ట్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది కదా అసలు ఏం క్లారిటీ దేనికి వచ్చాడు ఏమిటి. తండ్రి యొక్క ప్రశ్న అనేది, తండ్రి యొక్క సమస్య, ఆరోగ్య సమస్య అనేది క్లియర్ గా తెలుస్తుంది సార్. మీరు ప్రాక్టీస్ చేసే కొంది వచ్చేస్తారు సార్. అరుడం నుంచి దశమం ఏమో ఇది చెప్తోంది, అది ఉదయం నుంచి చూస్తే అది అష్టమం అవుతుంది. మీరు ఇందాక అన్నారు కదా ప్లానెట్ కారకత్వాలు అని. ఉదయంలో ఏ ప్లానెట్ ఉంటుందో ఆ కారకత్వాలు దెబ్బతింటాయి. కవిపులో ఉండే కవిపు దెబ్బతింటుంది. ఒక నిమిషం వినండి. కవిపులో అయితే దెబ్బతింటుంది. ఉదయం అన్నది ఉదయంలో ఏ ప్లానెట్ కంజంక్షన్ లో ఉంటుందో లేకపోతే అప్రోచ్ అవుతుందో ప్రశ్న దానికి సంబంధించిన ప్రశ్న అన్నమాట. మరి మీరు అలాగన్నారు కదా. ఇప్పుడు ఉదయంలో రాహు ఉన్నాడు, తర్వాత అది మీకు మీరు ఎప్పుడు జామకోలు చూడాలి సార్. జామకోలు ప్రశ్న జామకోల ప్రశ్న, ప్రశ్న పేరే జామకోల ప్రశ్న. అక్కడ జూపిటర్ ఉన్నాడండి. జూపిటర్ లేడు. జూపిటర్ జూపిటర్ దాటేసాడు, అందుకని జూపిటర్ ప్రశ్న కాదు. కుజుడు అప్రోచ్ అయ్యేది, కుజుడు అప్రోచ్ అవుతుంది. ఓకే సార్, కుజుడు అప్రోచ్ అవుతున్నాడు. ఓకే సార్. ఈ కుజుడు ఏంటి కారకత్వాలు? సెకండ్ భావం, 9th లార్డ్. అదేలేండి, అంటే మనకి ఇక్కడ 3 కారకత్వాలు చెప్పారు కదా. జీవ కారకత్వం పడ్డాడు, జీవం అజీవం చెప్పారు కదా. మనకి ఫస్ట్ ఉదయాన్ని చూడాలి, తర్వాత ఆరుడాన్ని చూడాలి, తర్వాత కవిపు చూడాలి. మిగిలిన జాము ప్లానెట్స్ వీటిని ఉదయాన్ని, ఆరోడాన్ని, కవిపుని ఎలా అప్రోచ్ అవుతున్నాయో చూడాలి. మనకి ఇది కాంబినేషన్ కదా, ట్రాన్సిట్ ప్లస్ జాము ప్లానెట్స్ కాంబినేషన్ లో చూసుకోవాలి. ఫస్ట్ జామ్ చూడండి, తర్వాత అదే సార్ ముందు నిర్ధారణ వచ్చేసి దీంట్లో చూసుకుంటాం. అదే సార్ ముందు లగ్నం ఉదయం చూస్తాము. ఉదయం జామకూర గ్రహం ఏదైతే అప్రోచ్ అవుతుందో అది చూస్తాము. అది ప్రశ్న. అదొకటి రాసుకోండి సార్, రాసుకోండి. అది అక్కడ ఆగండి. మరలా ఇంకొక ప్రశ్న కూడా ఉండొచ్చు. భావ సంబంధమైన ప్రశ్న చూసేటప్పుడు ఉదయం నుంచి అరుడం వరకు ఎన్నో భావం ఉంది, ఉదయంలో నుంచి అరుడం ఎన్నో భావం ఉంది, ఆ భావ సంబంధించిన ప్రశ్న కూడా ఉంటుంది. 2 ఉదయం నుంచి అరుడం, అది ఏ భావం, 11వ భావం సంబంధించిన ప్రశ్న కూడా ఉంటుంది. ఓకే. సార్ ఉదయం నుంచి కవిప్పు ఏ భావంలో ఉందో అది కూడా చూడాలి కదా. అదే కదా, ఐదో భావం సమస్య. అక్కడ సమస్య ఉంది, సమస్య కోసం సమస్య ఏ భావాన్ని సూచిస్తుందంటే ఉదయం నుంచి అరుడంలో 5వ భావంలో సమస్య. ఇక ఉదయం నుంచి 5వ భావంలో 2వ భావాధిపతి 2వ భావాధిపతి బాధపడుతూ కూర్చున్నాడు, నీచంలో ఉన్నాడు. పైనేమో జాముగ్రహం స్నేక్ ఉంది. 8వ భావాధిపతి తండ్రి అయ్యేవాడు, తండ్రికి ఆరోగ్య సమస్య. ఇది కాంబినేషన్ అన్నమాట. మనకి ఉదయం, అరుడం, ఛత్రం,
వీటికి జాము ఈ మూడింటిని అప్రోచ్ జామ్ అవుతున్న ప్లానెట్స్ ఏమున్నాయి చూడండి. ఈ మూడిటికి జామ్ ప్లానెట్స్ చూడండి. కంజంక్షన్ లో ఉన్న ప్లానెట్స్ తర్వాత తర్వాత ప్రశ్న నిర్ధారణ అయిన తర్వాత, సమస్య నిర్ధారణ అయిన తర్వాత అరుణ నుంచి దశమ మనకి పాస్ట్ చెప్తుంది. ఈ తర్వాత 3 స్టెప్స్ decode చేయండి. ఇవి 4 స్టెప్స్ ఫస్ట్ ఇవి చూసుకోవాలి. ఫస్ట్ 4 స్టెప్స్. నెక్స్ట్ చార్ట్ మీరు చెప్పండి మేడం, వాళ్ళకి అర్థం అవుతాం. సార్ రేపు మనం 9ంటికి పెట్టుకుంటాం కదా, సరే రేపు చూద్దాం. మీరు ఈ రోజులాగా మీరు చార్ట్లు అంటే మీరు దాంట్లో పోస్ట్ చేస్తే నేను అది చార్ట్ వేసి పెట్టేస్తాను. సరే మేడం. అది చార్ట్ వేసి పెట్టండి, మేము కూడా చూస్తాం ముందు. అప్పుడు డిగ్రీ చార్ట్ ముందు పెట్టేనా? ఓకే, ముందు పెట్టండి. మరి ప్రిపేర్ మాకు కనపడట్లేదు అవి. సారీ ఇప్పుడు మనం పెట్టే కనపడితే అప్పుడు మేము అడగడానికి కూడా బాగుంటది. సరే సార్, ఓకే రైట్ మేడం. ఇప్పుడు అది స్క్రీన్ కనిపించట్లేదా సరిగ్గా? కనపడుతుంది మేడం. అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్న అక్షరాలు జాంకుల్ గ్రహాలు కనపడట్లేదు. అవును కరెక్టే. అక్కడ ప్రాబ్లం వచ్చింది. అయితే నేను వేసి పెట్టేస్తాను. వెళితే మేము రాసుకుంటాం కదా, ఎలాగో అప్పుడు తెలుస్తుంది మనకి. మేడం తీసారు ఇది జామ్కోల్, అదే jamcoal.com. దాంట్లోనే వచ్చిందా? jamcoal.com. మొదట ప్లానెట్స్ డిగ్రీస్ ఇవ్వలేదు అనుకున్నాను, కానీ డిగ్రీస్ మధ్యలో ట్రాన్సిట్ ప్లానెట్స్ కి డిగ్రీస్ మధ్యలో ఇచ్చాడు. మధ్యలో రాసినారు. ఈ అవసరం, డిగ్రీలు అవసరం. ప్రాక్టీస్ చేయాలా, అప్పుడే ఇది వస్తుంది. ఉదయం, ఆరుడం, చత్రం. దానికి ఉదయం నుంచి ఆరుడం ఎక్కడుంది, ఉదయం నుంచి చత్రం ఎక్కడుంది, ఫస్ట్ క్యాలిక్యులేషన్. తర్వాత వీటిని అప్రోచ్ అవుతున్న జామగ్రహాలు, ఆ తర్వాత ఉదయం నుంచి దశమ స్థానం. ఉదయం నుంచి దశమ స్థానం, అది కరెక్టే. అది ఉదయం నుంచి దశమ స్థానం ఏం చెప్తుంది అన్నారు? అదే గతంలో ఏం జరిగిందో అది క్లయింట్ తలక మైండ్. మనం కేపీలో మైండ్ మూన్ చూస్తాం కదా. మైండ్, జాతకుడు మైండ్. కన్ఫర్మేషన్. ఇది ఉదయం నుంచి కాదు, సారీ, ఆరుడం నుంచి చూడాలి. ఆరుడం నుంచి 10వ స్థానం. ఆరుడం నుంచి 10వ స్థానం. ఇప్పుడు మనకి మొన్న చూసిన దాంట్లో ఉదయం ఆరుడం సమసప్తకాల్లో పడితే ప్రశ్న 7th భావం గురించి అని అర్థం. అంటే స్టెప్ 1 అన్నమాట. ఆ తర్వాత 7th లో ఏ ప్లానెట్ ఉందో దాన్ని బట్టి మీరు వేసిన చార్ట్ అలాగే ఉంది పొజిషన్. అదే యాక్చువల్ గా అదే రేపు సార్ చెప్తా అన్నారు కదా. ఉదయం నుంచి ఆరుడం ఎక్కడ పడింది, ఉదయం నుంచి ఛత్రం ఎక్కడ పడింది, వీటిని మూడింటిని అప్రోచ్ అవుతున్న జామగ్రహాలు, తర్వాత ఆరుడం నుంచి దశమం. ఉదయం నుంచి ఛత్రం ఎక్కడ చూద్దాం ఉండండి. కేవీ ఎక్కడ ఉంది? ఉదయం నుంచి ఛత్రం ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఉంది, మిథునం ధనస్సులో ఉంది. ధనస్సులో ఉంది కాబట్టి ధనస్సు పాడైంది. ధనస్సు పాడైతే ఉదయం నుంచి ధనస్సు మూడో భావం పాడైంది. ఉదయం సార్ కవిప్ ఎక్కడ ఉంటుందో అదే పాడవుతుంది. అదే మేడం, అదే మూడో భావం కదా. ఉదయం నుంచి మూడో భావం ఎందుకు కవిప్? ఉదయం నుంచి సార్, ఉదయం నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నారేంటి సార్? 11వ భావం. 11వ భావం. ఓకే, భావం దెబ్బతింది. ఎలాంగ్ విత్ ఇది కూడా దెబ్బతింది. ఇది ఇప్పుడు కవిప్పుని కప్పుతున్న ప్లానెట్స్ ఏంటి? నేను మీరు చెప్పినట్టు ఓకే అండి. మనకి ఇది వీనస్ వస్తున్నాడు. వీనస్, మార్స్, మెర్కురీ. వీనస్, మార్స్, మెర్కురీ అయితే వీనస్ 1 2 3 4 5 6 7 8 అష్టమం. వీనస్ ఏమో ఉదయం నుంచి వీనస్ 9th హౌస్ అయింది, 3rd హౌస్ అయింది. తర్వాత వీనస్ నుంచి మార్స్ 2nd హౌస్,
దశమ స్థానాలు అయ్యాయి. వీనస్ నుంచి మెర్క్యూరీ అష్టమం అయింది. అష్టమం. అంటే ఇప్పుడు మనకైతే 7th ఇప్పుడు మీరు మనం అన్నం చూసారా, అరుడనుంటూ ఇది ఉదయం సప్తం అయింది. మరి దాని వైవాహిక జీవితం గురించి మాట్లాడుకున్నాం మనం. వైవాహిక జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీలో కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు. అక్కడంటే ప్రాబ్లం అక్కడ కనిపిస్తుంది. కవిపు కవర్ చేస్తుంది కాబట్టి. పూర్వపుణ్యం, దశమం ఈ రెండు కూడా పాడేయాయి. దశమం మనం ఇప్పుడు చూడక్కర్లేదు, కన్సిడర్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఫీమేల్ జాతకం, ఆమె జాబ్లెస్ కాబట్టి. ఇక్కడే కన్ఫ్యూజన్. 10వ మళ్ళీ ఫీమేల్, తర్వాత 10వ భావం, దానికి లింక్ ఉందటండి. మరి ఆవిడకి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం లేదు కాబట్టి మనం కొంచెం ఎలిమినేషన్ చేసుకోవాలి. అలా ఓకే అండి. ఈ చార్ట్లు మనం చూడగా డిస్కషన్ చేయగా వస్తాయండి. అవును. ఓకే మేడం. అదే దీనికి సంబంధించిన నోట్స్ అంతా ఉంది సార్, వాట్సాప్ లో ఉంది. దాని కింద ఈ ఫొటోస్ రెండు, ఏ ప్రశ్న కింద ఆ ప్రశ్నకి ఫోటో కింద పెట్టేస్తాను సార్. ఈ రోజు వైబ్రేషన్ క్లాస్ లేదు సార్, ఇంకా ప్రయాణంలో ఉన్నారు రెడ్డి గారు.